This is Dr. Manjunath. Let us discuss about the blood clotting. సో ఈరోజు మనం రక్త స్కందనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. The process of blood clotting is known as hemostasis. రక్తం గడ్డకట్టేటువంటి ప్రక్రియను హీమోస్టాసిస్ అంటారు. Hemostasis. హీమో అంటే బ్లడ్, రక్తం. స్టాసిస్ అంటే ఆగిపోవడం, రక్తం ఆగిపోవడం. సో దీన్ని హీమోస్టాసిస్ అని అంటాం. హీమోస్టాసిస్ అకర్స్ ఇన్ 3 phases. హీమోస్టాసిస్ అనేది 3 దశల్లో జరుగుతుంది. దే ఆర్ నంబర్ 1, vasoconstriction, రక్తనాళ సంకోచం. నంబర్ 2, platelet plug formation. ప్లేట్లెట్ ప్లగ్ ఏర్పడడం. అండ్ నంబర్ 3, coagulation. రక్త స్కందన. సో ఇలా 3 phases-లో జరుగుతుంది. మొట్టమొదటి దశ రక్తనాళ సంకోచం. Vasoconstriction is the first step in the hemostasis process. It is the immediate step to stop the bleeding process. వెంటనే జరగాల్సిన మొట్టమొదటి చర్య ఏది అంటే రక్తనాళ సంకోచం. ఎందుకంటే రక్తనాళాలు సంకోచిస్తేనే బ్లీడింగ్ అనేది స్టాప్ కావడం జరుగుతుంది. వాసో మీన్స్ వెజల్, బ్లడ్ వెజల్, రక్తనాళం. కన్స్ట్రిక్షన్ మీన్స్ సంకోచం. రక్తనాళాలు ఎలా సంకోచింపబడతాయి? సో నిజంగా చెప్పాలంటే కొన్ని రకాల సబ్స్టెన్సెస్, కొన్ని రకాల పదార్థాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీఎల్, బ్లడ్ ప్లేట్లెట్స్, రక్త ఫలికికలు. బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజ్ TXA2, that is thromboxane A2. So these are responsible for the vasoconstriction. రక్త ఫలికల నుంచి థ్రాంబోక్సేన్ A2 అనేటువంటి ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. ఈ పదార్థం రక్తనాళాలు సంకోచింపజేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. సో దీంతో పాటుగా స్మూత్ మజిల్ సెల్స్ అంటే నునుపు కండరాలు, అంటే ఈ రక్తనాళాల యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో, ఈ రక్తనాళాల యొక్క గోడల లోపల SMC, స్మూత్ మజిల్ సెల్స్, నునుపు కండరాలు అనేవి ఉంటాయి. Whenever these smooth muscle cells are contracted, then we can see the vasoconstriction. ఎప్పుడైతే ఈ నునుపు కండరాలు సంకోచిస్తాయో ఆటోమేటిక్గా రక్తనాళం మొత్తం సంకోచం జరుపుకుంటుంది, సంకోచిస్తుంది. సో దానివల్ల ఎక్కువ రక్తం బయటికి లీక్ కాకుండా ఇది ఆపేటువంటి మొట్టమొదటి చర్య. సో వాసోకన్స్ట్రిక్షన్ రక్తనాళం సంకోచింప చేయడానికి ఉపయోగపడేటువంటి కారకాలు ఏవి అంటే ఒకటి థ్రాంబోక్సేన్ A2, ఇది ఒకటి. తర్వాత SMC, స్మూత్ మజిల్ సెల్స్. ఫైనలీ vasoconstriction is facilitated by 3 factors. Number 1, SMC, smooth muscle cells which are present in the wall of the blood vessels. And number 2, thromboxane which are released from the blood platelets.
And number 3, endothelin, which is released from the damaged endothelial cells. సో ఈ విధంగా రక్తనాళాలు సంకోచింప చేయడానికి ముఖ్యంగా 3 అవసరం. 1 నునుపు కండరాలు, 2 రక్త ఫలికికల నుంచి విడుదలయ్యేటువంటి థ్రాంబోక్సేన్ అనేటువంటి పదార్థం, 3వది గాయపడినటువంటి ఎండోథీలియల్ కణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి రిలీజ్ చేయబడేటువంటి ఎండోథెలిన్ అనేటువంటి ఒక పదార్థం. ఈ 3 కూడా రక్తనాళాలు సంకోచింప చేయడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి.